కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మాలాధారణ చేసే అయ్యప్ప స్వాములు, భవానీ మాలాదారులు, శివదీక్షాదారులకు తమ సొంత ఖర్చులతో భగవాన్ వెంకయ్య స్వామి వారి పేరు మీదుగా నెల రోజుల పాటు మధ్యాహ్నం ఉచిత భోజన వసతి ఏర్పాటు చేయడం జరుగుతుందని భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమ కమిటీ సభ్యులు ఈదూరు రామ్మోహన్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని శివాలయంలో నెల రోజుల పాటు జరగనున్న అన్నదాన కార్యక్రమాన్ని ఈదూరు రామ్మోహన్ రెడ్డి మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. శివాలయం ఆవరణలో అయ్యప్ప స్వాముల శరణుఘోష నడుమ ముందుగా స్వామివారికి నైవేద్యం సమర్పించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా కార్తీక మాసంలో మాలలు ధరించే భక్తుల కోసం ఉచిత భోజన వసతి కల్పించడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. సుమారు 500 మందికి తగ్గకుండా ప్రతిరోజు భోజనం అందించడం జరుగుతుందని, 500 మందికి పైగా ఎంతమంది వచ్చినా అన్నప్రసాదం అందించేందుకు తాము చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. ఈ కార్తీక మాసంలో అయ్యప్ప స్వాములకి, భవానీ మాలేశ్వరులకి, శివభక్తులకి అందరికీ స్వాములకి భోజనం పెట్టి ఆనవాయితీ వస్తుంది. ఒక సంవత్సరం కరోనా తప్ప పెడుతున్నాము. మా ఫ్రెండ్స్ సహాయ సహకారాలతో మా ఫ్రెండ్స్ అందరూ సహకరిస్తారు. మా సొంత ఖర్చులతో భగవాన్ వెంకయ్య స్వామి పేరుతో భోజనం అన్నదానం చేస్తున్నాము. ఈ కార్తీక మాసం అంతా భోజనం సుమారు 5 నుంచి 8 మందికి వచ్చినా పెడతాము. సుమారు 5 నుంచి పైన 8 మందికైనా పెడుతుంటాం భోజనాలు. ఈ కార్యక్రమాన్ని మా ఫ్రెండ్సే చేస్తారు.